కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి హత్యలు, మహిళల మీద జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు ఈరోజు అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా నిజంగానే అంబేద్కర్ గారు కూడా అనుకుంటున్నారు ఈరోజు ఇది నేను రచించిన రాజ్యాంగమా అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాదు. ఈ రోజు జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం తనంతకు తాను రచించుకున్న రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాజ్యాంగంలో ఇప్పటికే ఎంతమంది మహిళల మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతమంది మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినాయి అనేది మనందరికి కూడా తెలుసు, చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజు మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, దాడులే కాకుండా మరీ నీచానికి దిగజారిన ఏంటంటే నిన్న గుంటూరులో జరిగిన ఘటన. మరీ నీచంగా ఒక మహిళను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమెను బట్టలు లేకుండా చేసి ఆమెను అవమానపరచడం. అంటే ఇది మహిళలను ఎంత అవమానపరుస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే అంత దారుణంగా ఆ మహిళను అవమానిస్తే కూడా ఈ ప్రభుత్వము ఎటువంటి అంటే 16వ తేదీ జరిగితే 18వ తేదీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో మనందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు నిజంగా చూసుకుంటే మనం ఎప్పుడు విన్నాం, మహాభారతంలో మనం చదివాం, విన్నాం కూడా. ఏమని ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇదే ఈరోజు నేను చెప్తున్నా చూడండి, ఇదే ఒక మహిళకు మన గుంటూరులో జరిగిన మహిళకు, నడి రోడ్డు మీద జరిగిన మహిళకు అవమానంగా ఈ రోజు జరిగిన అవమానానికి మా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించడానికే ఈ రోజు నాంది పలుకుతాం. ఈ రోజు యుద్ధం కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ మహిళకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే ఒక మహిళ ఈ రోజు అంత నడి రోడ్డు మీద ఆ మహిళను అంత నీచంగా చేశారంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. అసలు చేసిన ఆ టీడీపీ నాయకుడికి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. మన ఇంట్లో ఒక మనిషిని కామెంట్ చేస్తేనే మనం తట్టుకోలేం, అలాంటిది ఒక మహిళను బయటికి తీసుకొచ్చి ఆ విధంగా చేస్తే అసలు మీకు ఆ మనిషికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. మీరు ఇంకొకటి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఏం చెప్పారు, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, వెంటనే అరెస్ట్ చేయండి, బైండ్ ఓవర్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా ఒక మహిళ పక్షాన ఆమె నిలబడి ఆయన కార్యకర్త గాని, అభిమాని గాని, ఎవరన్నా ఆమె అనుచరుడే గాని తీసుకొచ్చి లాగి ఒకేటు కొట్టింటే నిజంగా ప్రతి ఒక్కరం కూడా గల్లా మాధవి గారిని అభినందించే వాళ్ళం. ఎందుకంటే మహిళ పక్షాన నిలబడింది అని మేము నిజంగానే ఆమెను అభినందించే వాళ్ళం. కానీ ఈరోజు నేను చెప్తేనే పోలీసులు మళ్ళీ బైండ్ ఓవర్ చేశారని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యే ఉన్నా, మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నా కూడా మహిళలందరూ కూడా ఒక రక్షణ ఇస్తారు లేని భావనలో మహిళలందరూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నేను హోంమంత్రి గారికి కూడా ఒకటే సూటిగా అడుగుతున్నా, అమ్మా రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా మహిళల కోసమే నిజంగా ఈ రోజు మీరు హోంమంత్రిగా ఉన్నారంటే మహిళలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. మన హోం మినిస్టర్ గారు మహిళ కదా, ఖచ్చితంగా మహిళకు న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు అది తప్ప మిగతా అన్ని చేస్తున్నారు. మీ శాఖ మీరు తప్ప మిగతా శాఖల్లో మీరు ఇచ్చేస్తున్నారు. కానీ హోం మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు కేంద్రంలో పోలీసు పనితీరును కేంద్రం ర్యాంకింగ్ ఇచ్చింది. 26th ర్యాంకింగ్ అంటే చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూడా మంచి ర్యాంకింగ్ తెచ్చుకోవడానికి, మీరు మంచి పరిపాలన అందించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మహిళలకు రక్షణ కల్పించండి. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు అదేవిధంగా ఎక్కడైతే మహిళల మీద దాడులు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని, ఇలాంటి నీచమైన పనులు ఎక్కడ జరిగినా వెంటనే మీరు స్పందించి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి హోంమంత్రిగా ఉంటారు. కానీ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే నిజంగా మీ ర్యాంకింగ్ ఎంత లిస్టుకు పడిపోతుందో మీరు అర్థం చేసుకోండి. పోలీసులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు అడుగు పెట్టిందంటే దాని వెనకాల చాలా
చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆ మహిళ పోలీస్ స్టేషన్ కి అడుగు పెట్టేది. కాబట్టి ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత వెంటనే మీరు కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో వీళ్ళకు ఆపోజిట్ వీళ్ళు తీసుకోవాలా, కంప్లైంట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించే లోపలే ఆ మహిళకి ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏ మహిళ వచ్చినా తక్షణమే వాళ్ళ కంప్లైంట్ మీరు తీసుకోవాలని పోలీసులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని, హోంమంత్రి అనిత గారు గాని ఎవరైనా కూడా మీరందరూ ఒకటే తెలుసు. ఇప్పటికైనా కూడా ఎక్కడ ఏ అరాచకాలు జరిగినా వెంటనే స్పందించి మహిళలకు న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైతే మహిళల మీద చేయబడితే అదే రోజు ఆఖరి రోజు అంటారు. కానీ మీరు అది ఎక్కడా కూడా మీరు ఫాలో కాలే. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే వెంటనే స్పందిస్తారో అప్పుడు మీరు ఫాలో ఉన్నట్టు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ మహిళకు న్యాయం జరగాలి. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.